వైఎస్ జగన్ చేయని తప్పులను ఆయనకు ఆపాదించి గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. వైఎస్ జగన్ మంచితనం వల్లే రాజారెడ్డిని చంపిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానవతావాది, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, వ్యవసాయాన్ని, విద్యని ప్రోత్సహించారు కాబట్టే రాయలసీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం తగ్గింది అన్నారు. 1991లో రాజశేఖర్ రెడ్డిని ఎంపీగా గెలవనీయకుండా నిలువరించేందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ను చంపింది టీడీపీ వారు కాదా అని ప్రశ్నించారు రాచమల్లు. చెప్పే మాటలు ఏంటి ఎట్లుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టులు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంటే అయినట్టు, ఎవరు చాగంటే అయినట్టు, లేకుంటే గరికపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళు అయినట్టు మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడేటి డాష్. పతివ్రత అయితే మొగుడిని చిన్నాయన అని పిలిచిందంట. ఇంకా చూడండి అబ్బా ఎట్టుంటుందో ఇది. మొగుడిని చిన్నాయన అని పిలుస్తాదా? ఇంకా పిలిచితే ఇది ఇట్టడే ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు కూడా, ఈ ప్రవచనాలు కూడా మీ ఇష్టానుసారంగా, మీ నోటికి ఎంత వచ్చేంత మాటలు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడుతూనే ఉండారు. నేను అడుగుతా ఉన్నా, 1991 సంవత్సరంలో రాజశేఖర రెడ్డిని ఎంపీగా పోటీ చేసినప్పుడు, ఎప్పుడు 1991లో రాజశేఖర రెడ్డిని ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలుస్తాడని చెప్పి, ఆయన గెలుపును మీరు నిరోధించాలని చెప్పి, విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఓడించలేక వాయిదా వేయాలని చెప్పి మీరు కుట్ర పన్ని ఆనాటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పోలంకి వెంకట సుబ్బయ్యను చంపింది ఎవరయ్యా? మర్చిపోయినారా టీడీపీ నాయకులారా? ఆ కేసులో ముద్దాయిలు ఎవరయ్యా? ఆర్వీఎస్ఆర్ మొదటి ముద్దాయి ఆర్ వెంకట సుబ్బారెడ్డి చెన్నూరు, తులసిరెడ్డి అన్న ముద్దాయి, రామచంద్రయ్య అభ్యర్థి ఆనాడు రాజశేఖర రెడ్డికి పోటీ టీడీపీ తరఫున, రామచంద్రయ్య ముద్దాయి, రామచంద్రయ్య తమ్ముడు శశి ముద్దాయి. అంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు హత్య చేస్తే, ఎన్నికను వాయిదా వేస్తే దాంట్లో ముద్దాయిలు ఎవరంటే మీ సి రామచంద్రయ్య, మీ శశి, వాళ్ళ శశికుమారు, తులసిరెడ్డి అన్న, ఆర్వీఎస్ఆర్. మొత్తం 1983 తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఫ్యాక్షనిజం అంతా వచ్చినది. దానికంటే ముందు ఉండే పెద్ద నాయకులు, పూర్వం ఉండే నాయకులంతా ఉత్తములు. ఆ 83 కానుంచే ఫ్యాక్షనిస్టులు అంతా వచ్చినారు. మళ్ళీ ఒక 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి ఫ్యాక్షనిజం అంతా తగ్గిపోయింది. ఈ ఫ్యాక్షనిజం తగ్గిపోయేదానికి కారణం రాజశేఖర రెడ్డి అన్న ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి ఫ్యాక్షన్ తగ్గిపోయింది. వ్యవసాయాన్ని ప్రోత్సహించడము, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడము, చదువుకు వ్యవసాయానికి పెద్దపీట వేయడం వలనే ఈ 3 జిల్లాలలో ఫ్యాక్షనిజం తగ్గిపోతూ వచ్చింది. రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క యాడబ్బా? యాడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బనంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే నీకు బాధలేదు. యాడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడు, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వే వినావక్క? ఇంత హీనంగా మీ నాయన మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ అబ్బను మాట్లాడుతుంటే, ఇంత హీనంగా మీ నాయన అబ్బను మాట్లాడుతూ ఉంటే నువ్వు బయటికి రావు.